భగీరథ్ ను అప్పగించలేదు, పోలీసులే అరెస్ట్ చేశారు అని వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చిన మంత్రి పొంగిలేటి. మహిళలకు రేవంత్ సర్కార్ కానుకలు. మే 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు. రాష్ట్రానికి రికార్డు పెట్టుబడులు, సీఎం చంద్రబాబు కీలక రివ్యూ. ఏపీలో హత్య రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్. బండి సంజయ్ తన కుమారుడిని పోలీసులకు అప్పగించారనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి ఖండించారు. ఒకవేళ ఆయనే అప్పగించాలనుకుంటే పోలీసులను ఇంటికి పిలిచి అప్పగించాల్సిందని అభిప్రాయపడ్డారు. రోడ్డు మధ్యలో ఉన్న అప్పా జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకుంటే అది సరెండర్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. అప్పా జంక్షన్ ఏమైనా బండి సంజయ్ ఇల్లా అని నిలదీశారు. చేయాల్సింది ఇంకా సమయం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్ గా సేకరిస్తాం. మీరు ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పా జంక్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. ఇప్పుడు అన్న ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. ప్రతి అర్హులైన పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గురుకులాల్లో డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంపు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
రాజమండ్రి పట్టణంలో 3/9 సర్వే నెంబర్ కు సంబంధించిన అంశాలు, సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు 9 గ్రామాల్లో 6,500 ఎకరాలు కొన్ని దశాబ్దాలుగా భూముల్లోనైతే ఉన్నారు. ధరణి వచ్చిన తర్వాత మరింత అది ఆగమ్మ గోచరమై ఆ భూముల విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో పుట్టిన మీ కుటుంబ సభ్యుడు, మీ పెద్ద కొడుకుగా ఆ సమస్యలు తీర్చే బాధ్యత కూడా నాదే. ఈ వేదిక మీద నుంచి అధికారుల్ని ఆదేశిస్తున్నాను. ఏదైతే బేతిపల్లి పరిసర ప్రాంతాలు, నారాయణపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న 6-7 గ్రామాల్లో 5,500 ఎకరాల పైచిలకు ఏదైతే ఉందో వివిధ సర్వే నెంబర్లో ఆ సర్వే నెంబర్లన్నీ సర్వే చేసి న్యాయంగా ఎవరైతే పొజిషన్ లో ఉన్నారో పొజిషన్ లో ఉన్న ప్రతి వారికి, అర్హులైన వాళ్ళకి పట్టాదారు పాస్ బుక్స్, పానీలో కూడా వారిని ఎక్కించే బాధ్యత నాదే. కానీ తరతరాలుగా అక్కడ సాగు చేసుకునే వాళ్ళు సర్వే చేసేటప్పుడు మీరు సహకరించాలి. సహకరించినట్లయితే అధికారులు 100% వాటిని పరిష్కరిస్తారు. సత్తుపల్లి సమస్య మరొకటి, ఫారెస్ట్ రెవెన్యూకు సంబంధించిన బోర్డర్ విషయాలు, అది రుద్రాక్షపల్లి కావచ్చు, బుగ్గపాడు కావచ్చు, తాళ్లపేట కావచ్చు, రామచంద్రాపురం కావచ్చు, అదే రకంగా వెంకటగిరి కావచ్చు. ఆ పరిసర ప్రాంతాలు ఏవైతే ఫారెస్ట్ కు ఆనుకొని ఉన్న గ్రామాలు ఒక 10-12 గ్రామాలు ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ గారికి ఆదేశాలు మరొక్కసారి ఇస్తున్నాను. తప్పకుండా ఈ వర్షాకాలం లోపే ఆ ఫారెస్ట్ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని సర్వే చేసి మిగిలిన భూమి అది రెవెన్యూ భూమి, తరతరాలుగా పేదవాడు ఎవరైతే సాగు చేసుకుంటున్నాడో తప్పకుండా పేదవాడికి పట్టాలిచ్చే బాధ్యత నాదేనని మరొక్కసారి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధుల విస్తరణ, సామాజిక భద్రత, ఆరోగ్యం, భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శవ రాజకీయాలు, హత్య రాజకీయాలు చేస్తోంది చంద్రబాబేనని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్ కల్చర్, ఎవరివి కుట్ర రాజకీయాలు అనే అంశాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీపై బురద చల్లేందుకు చంద్రబాబు కొన్ని అనుకూల మీడియా సంస్థలతో కలిసి మాఫియా ముఠాగా మారి అబద్దాలు, దొంగ సాక్ష్యాలు సృష్టిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ప్లాట్ల స్కాములు చూస్తే, ఇంకా అమరావతిలో అలొకేట్ చేసే ప్లాట్ల స్కాములు చూస్తే చంద్రబాబు నాయుడు గారి మనుషులకు, అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, అశ్విని దత్ గారికి, బలుసు శ్రీనివాసరావు గారికి, బెజవాడ రమేష్ గారికి, ఇలాంటి వారికి, వీరి కాక తన బినామీలకు, ఇలాంటి వారికి అమరావతిలో రోడ్ల పక్కన విలువైన రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తారు. అదే సామాన్య రైతులకు వచ్చేసరికి వాళ్లకు చెరువుల్లోనూ, వాగుల్లోనూ, కుంటల్లోనూ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అసలు ఏమిటి అన్యాయము? మొదట తీసుకున్న 50,000 ఎకరాలకే దిక్కు లేదని రైతులు అంటా ఉంటే, ఇది పరిస్థితి అని రైతులు అంటా ఉంటే, 50,000 ఎకరాలు సరిపోవని ఇంకొక 50,000 ఎకరాలకు రైతులను ఇబ్బందులు పాలు చేస్తూ, వాళ్ళు ధర్నాలు చేస్తా ఉన్నా కూడా లెక్క చేయకుండా వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు నిజంగా బాధ్యత గల ప్రతిపక్షంగా
మేము ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నసరికి చంద్రబాబు నాయుడు గారు బీపీ పెరుగుతా ఉంది, ఇష్టం వచ్చినట్టుగా తిడతా ఉన్నాడు, అబద్ధాలు చెప్తా ఉన్నాడు, అబద్ధాలతో తిట్టిస్తా ఉన్నాడు. ఆయన మంత్రులు అందరూ కూడా ఎవరు కూడా ఆయనను ప్రశ్నించకుండా భయపెట్టేందుకు ప్లస్ టాపిక్ డైవర్షన్ కు వీళ్ళంతకి వీళ్ళే బిల్డప్ ఇస్తారు, వీళ్ళంతకి వీళ్ళే ఒక కథ అల్లుతారు, వీళ్ళంతకి వీళ్ళే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు నాయుడు ఇదో మాఫియా ముఠా. పింగళి దశరథరామ్ ఈయన ఒక జర్నలిస్టు విజయవాడలో ఎన్కౌంటర్ అనే ఒక పత్రికను పెట్టి టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తా ఉంటే ఈ వ్యక్తిని హైదరాబాద్ నుంచి బస్సు దిగి రిక్షాలో ఇంటికి వెళ్తా ఉంటే కత్తులతో దారుణంగా దాడి చేసి చంపారు. ఈ ఘటనలో వేళ్లన్నీ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిపై వైపే చూపించాయి. అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, ఎవరి అయ్యా హత్య రాజకీయాలు, ఎవరి అయ్యా కుట్ర రాజకీయాలు, ఎవరి అయ్యా శవ రాజకీయాలు? ఎన్టీఆర్ గారి మీద దాడి చేసిన కేసులో మల్లెల బాబ్జీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత అతను ఒక లాడ్జీలో డెడ్ బాడీగా మారారు. డెడ్ బాడీగా మారిన ఆయన తన జోబీలో ఒక లెటర్ దొరికింది పోలీసులకు. ఆ లెటర్ సారాంశం ఏమిటంటే తనకు 3 లక్షలు ఇస్తానని చెప్పి చివరికి 30,000 ఇచ్చారని దాని సారాంశం. అసలు ఎన్టీఆర్ మీద దాడి కోసమే డబ్బులు ఇచ్చారా, అది నిజమైతే ఇచ్చిందెవరు అన్న దానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులో వేళ్లన్నీ కూడా అప్పట్లో చంద్రబాబు వైపు చూపించాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గురించి మాట్లాడుతూ ఆయన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏకంగా పుస్తకం రాశాడు. అనేక టీవీలలో ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఆయన అన్న మాటలు ఆయన పుస్తకంలో రాసినటివి. ధర్నాలు ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ కేడర్ కు చెప్పేవాడని ఆయన రాసిన పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి కుట్రలు, రాక్షస రాజకీయం గురించి వివరించిన మాట. ఆడబిడ్డ నిధి కింద ఇస్తానన్న నెలకు 1,500, 2 ఏళ్ళు అవుతా ఉంది, ఇంతవరకు రూపాయిల. ప్రతి మహిళకు ఇప్పటికే 36,000 బాకీ, ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదు. ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000, 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ. ఇంటింటికి పోయి బాండ్లు ఇచ్చినారు, సంతకాలు. చూడు, పక్కన చంద్రబాబు నాయుడు, పక్కన పవన్ కళ్యాణ్, మళ్ళీ వీళ్ళ సంతకాలు. జూన్ 2024 నుంచి ప్రారంభం సినిమా అని రాసినారు. 50 ఏళ్లకే పెన్షన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి 4,000 రూపాయలు నెల నెల పెన్షన్. అది సినిమా ప్రారంభం జూన్ 2024 నుంచి ప్రారంభం సినిమా. ఇది ఇచ్చిన బాండ్ 96,000 2 ఏళ్లకు బాకీ, ఇంతవరకు రూపాయి ఇచ్చిందిలా. గ్రామాలలో ప్రతి ఇంట్లో తిట్టుకుని తిడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక ఏడాదికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి ఇస్తామన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, 40,000 ఇవ్వాల. మొదటి ఏడాది ఎగ్గొట్టాడు, 2 ఏళ్లకు కలిపి 40,000 ఇవ్వాల. ఇచ్చింది కేవలం 14,000, 26,000 ఎగ్గొట్టాడు. అంతేకాకుండా 50 లక్షల మంది రైతులు మా హయాంలో ఇస్తా ఉంటే మేము రైతు భరోసా ఇస్తే అందులో 7 లక్షల కోత కోసినాడు. 7 లక్షల మందికి రైతులకు అది కూడా ఇవ్వాల. రైతుల పరిస్థితి ఈరోజు ఏమిటి అని అంటే, ఉచిత పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, 0 వడ్డీ లేదు, ఈ క్రాప్ ఆర్బీకేలు 2 నిర్వీర్యం. ఏ పంటకు ఈ రోజు రైతులు గిట్టుబాటు ధర రావడంలా. ఈ రోజు ఇప్పటికీ కూడా మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ఈ రోజుకి కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఉన్నారు. అయినా ఎవడు పట్టించుకునే కార్యక్రమం చేయడంలా. అవును, ఇప్పుడేమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఏం చెప్పలా. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. అసలు కేంద్ర ప్రభుత్వానికి రైతు భరోసా గురించి చెప్పింది మేము. నేను రైతు భరోసా చెప్పిన తర్వాత నా పాదయాత్ర జరుగుతా అన్నగా జరిగి క్లైమాక్స్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం మోడీ వాళ్ళు మన లాస్ట్లో చివరిలో వాళ్ళు ఈ స్కీమ్ తీసుకొచ్చినారు. చివరికి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు. 16 కేటగిరీల బస్సులు ఉంటే కేవలం 5 కేటగిరీలకు మాత్రమే పర్మిట్ చేస్తా ఉన్నాడు. ఆ 5 కేటగిరీలు పర్మిట్ చేసే దానిని కూడా ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ మార్క్లోకి వచ్చింది. ఏమంటా ఉన్నాడు, ఇప్పుడు ఆర్టీసీ బస్సులన్నీ తీసేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తారట. ఇందులో ఉచితం లేదంటూ మహిళలకు ద్రోహం చేయడానికి మళ్ళా పూనుకున్నారు. ఇది ఒక ఎఫెక్ట్ అయితే, రెండో ఎఫెక్ట్ 52,000 మంది ఉద్యోగస్తులను ఎవరినైతే మేము గవర్నమెంట్లో విలీనం చేసినాము ఆర్టీసీ కార్మికులందరినీ, వాళ్ళందరి బతుకులు ఈరోజు ప్రశ్నార్థకం చేసినాడు. ఏకంగా 12 డిపోలు ప్రైవేట్ పరం చేసినాడు భూములన్నీ. ఇక భవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు, ఆర్టీసీ బస్సు ఉండదు, ఆర్టీసీ ఉండదు. గ్యాస్ సిలిండర్ల పరిస్థితి అంతే. ఇప్పుడు 9 సిలిండర్లు ఇవ్వాలి ఈ 3వ సంవత్సరం కలుపుకుంటే. ఇంతవరకు ఇచ్చింది 1, 2, అది కూడా అందరికీ ఇలా నెంబర్ డ్రాస్టిక్ గా తగ్గించేసినారు. 1,56,00,000 నుంచి ఇప్పుడు 90 లక్షలు తగ్గించేసినారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు. చివరికి చూస్తే 20 లక్షల మంది పిల్లలు తగ్గించేసినారు.
15,000 కదా దేవుడు ఎరుగు. కొందరికి 9,000, కొందరికి 8,000, కొందరికి 10,000, కొందరికి మాత్రమే 13,000. 2024 మార్చి ఎన్నికల షెడ్యూల్ వచ్చే టయానికల్లా మా హయాంలో 66,34,372 పెన్షన్లు మా హయాంలో మేము పంపిణీ చేస్తూ ఉంటే ఇంటి వద్దకే పంపించి, చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ 1,000 రూపాయలు, మా హయాంలో దాన్ని 3,000కు పెంచుకుంటూ పోయాం. ఇంటి వద్దకే పెన్షన్ పంపించే కార్యక్రమం చేసినాం. ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ 66,34,372 మందికి పెన్షన్లు మా హయాంలో ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని తగ్గించి మన మేలో ఇచ్చిన దానికి, ఈ మేలో ఇచ్చింది ఎంతమందికి చూస్తే 60,11,293 మందికి. అంటే ఏకంగా 6,23,079 మంది పెన్షన్లు తగ్గించేసినాడు. ప్రతి నెల 25,000 తగ్గిస్తా ఉన్నారు. ప్రతి నెల 25,000 కట్. కొత్త పెన్షన్ ఒకటి అడిషనల్ గా ఈకపోగా ప్రతి నెల 25,000 కట్ చేస్తూ 6,23,079 పెన్షన్లు కట్ చేసినారు. ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి అంతే. ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన, వసతి దీవెన కింద 5 ఏళ్ల కాలం అంటే 10 డిఏలు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవ్వాలి. మేము 11 డిఏలు ఇచ్చినాం మా హయాంలో. రాష్ట్రంలో నిజంగా ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే, ప్రజలు తమ అభిప్రాయాలను కూడా స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎక్కడైనా అమరావతిలో జరుగుతా ఉన్న స్కాములు ఎవరైనా చూపిస్తే, జనాదిరిగా జీవోలు అన్ని మనం చూపించినట్టు అన్ని చూపించి 20,427 రూపాయలు ఎస్ఎఫ్టీ కానీ ఎవడైనా క్వశ్చన్ చేస్తూ పెట్టిన ఇందాపూరు, హెరిటేజు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాల మీద ఎవరైనా ఆధారాలు చూపిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెట్టినా, లేకపోతే తిరుమల లడ్డు విషయంలో మహిళల మీద అఘాయిత్యాల మీద సాక్షాత్తు టీటీడీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ప్రదర్శిస్తున్న తీరు మీద ఎవరైనా సోషల్ మీడియాలో పెట్టినా, ఇవేవీ కూడా కనిపించవు. విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మద్యం, గంజాయి, ఇసుక, మట్టి మాఫియా ఇటువంటి దోపిడీల పైన ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా, ఈ కంటెంట్ అంతా కూడా కనపడకుండా చేసేందుకు సాక్షాత్తుగా ఏం చేస్తా ఉన్నారు తెలుసా? ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాని సెన్సార్ చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా పోస్టులపై చంద్రబాబు నాయుడు గారే తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తా ఉన్నారు. కుప్పంలో పోయి కేసులు పెట్టిస్తాడు, తప్పుడు కేసు. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఆ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని, ఎఫ్ఐఆర్ను ఆ సిఐ ట్విట్టర్ కు, యూట్యూబ్ కు, ఫేస్బుక్ కు, ఇన్స్టాకు ఇలాంటి వారి హెడ్ క్వార్టర్స్ కు పంపిస్తాడు. ఆ ఎఫ్ఐఆర్ పెట్టి డిలీట్ చేయమని. సిఐ రాసిన లేఖ, ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఒక సిఐ రాసిన లేఖ శాన్ ఫ్రాన్సిస్కో ట్విట్టర్ కు రాసిన లేఖ. ఆ లేఖ ఒకసారి సారాంశం ఒకసారి చదివితే ఏమంటాడు? వైఎస్జే 2024 వైఎస్ఆర్సిపి పార్టీ, వెంకట కార్మూరు, వారియర్స్ వైఎస్ జగన్, ఉత్తరాంధ్ర నవ్వు, జగనన్న కనెక్షన్ and other affiliated handles are continuously spreading narratives against the Amaravati capital project through coordinate Uttarandhra Navvu Jagananna Connection Twitter ku రాసి లేఖ. ఆ లేఖ ఒకసారి సారాంశం ఒకసారి చదివితే ఏమంటాడు? వైఎస్జే 2024 వైఎస్ఆర్సిపి పార్టీ, వెంకట కార్మూరు, వారియర్స్ వైఎస్ జగన్, ఉత్తరాంధ్ర నవ్వు, జగనన్న కనెక్షన్ and other affiliated handles are continuously spreading narratives against the Amaravati capital project through coordinated political messaging, repeated propaganda posts, emotional content, selective data and criticism targeting the Andhra Pradesh government's capital development policies. These accounts పోలీసులు నిజంగా ఎక్కడా లేని విధంగా పోలీసులు అనే వాళ్ళు ఎలా తయారయ్యారని చెప్పడానికి నిదర్శనం ఇది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పోలీస్ డ్యూటీ కనిపించదు. రాష్ట్రంలో ఏ కాలేజీ చూసినా ఈరోజు గంజాయి కనిపిస్తుంది. విచ్చలవిడిగా కాలేజీల్లో గంజాయి అమ్ముతా ఉన్నారు, డ్రగ్స్ అమ్ముతా ఉన్నారు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కల్తీ మద్యం చేసే వాళ్లకు పోలీసులకు మధ్య లావాదేవీలలో తేడా వచ్చి ఈ విషయం బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన హయాంలో జరుగుతా ఉన్న కల్తీ మద్యం ఫ్యాక్టరీలు, ఆయన ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం తర్వాత బయటపడ్డ ఈ విషయాలు. తంబళ్లపల్లెలో చంద్రబాబు నాయుడు గారి తరపున పోటీ చేసిన వ్యక్తి, టీడీపీకి పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి, ఆయన ఆధ్వర్యంలో ఆయన సన్నిహితులు, ఆయన పిఏలు వీళ్ళందరి ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారు చేస్తూ పోలీసులు రేడ్ చేస్తే దొరికినారు. ఉన్నది చంద్రబాబు ముఖ్యమంత్రి హయాము, చేసినది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్. కానీ కేసేమో మా జోగి రమేష్, విజయవాడ, మచిలీపట్నం. విజయవాడ
ఇబ్రాహీంపట్నం జోగి రమేష్, ఈయన మీద కేసు. ఇష్టం వచ్చినట్టుగా ఇరికిచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో పథకాలు అమలు అనేది జరగకపోవచ్చు అని చెప్పి కూడాను పరోక్షంగా చెప్తున్నారు అని ఈయన చెప్తా ఉన్నాడు. మన చెవులు పూలు పెడతా ఉన్నాడు. ఈయన చెప్పిన మాట కనీసం ఈయన కొడుకు ఇండు, ఈయన దత్తపుత్రుడు ఇండు. ఎవరింటా ఉన్నాడు చెప్పు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ చాపరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ విమానం. ఈ రోజు నీకు అక్కడ ఎయిర్పోర్ట్లోకి పోతే 3 విమానాలు కనిపిస్తాయి, 3 చాపర్లు కనిపిస్తాయి. ఈ ఎయిర్పోర్ట్లో కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ. వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఒక్కొక్కరికి రోడ్డు. వీళ్ళు మిగతా విషయాలన్నీ వీళ్ళు ఇట్లన్నీ కథలన్నీ మనకు సోది చెప్తారు. ఆ సోది అంతా మనం వినమని చెప్పి మన చెవులో పూలు పెడతాం. మళ్ళీ కొత్త అసెంబ్లీ అంటున్నాడు, మళ్ళీ కొత్త హైకోర్టు అంటున్నాడు. కొత్త అసెంబ్లీ కోసం 11,21,975 ఎస్ఎఫ్టీ అంట. మళ్ళా కొత్త అసెంబ్లీ అంట. ఈ కొత్త అసెంబ్లీ కోసం ఇప్పటిదాకా వీళ్ళు తేల్చిన ఖర్చు 1947 కోట్లు. ఎందుకంటే దానికి సంబంధించి 3 జీవోలు ఇచ్చినారు చూడండి. అంటే స్క్వేర్ ఫీట్ కు 17,356 రూపాయలు పడినట్టు. మళ్ళీ కొత్త హైకోర్టు, ఇది మళ్ళీ 20,32,231 ఎస్ఎఫ్టీ. దీనికి ఇంకా పూర్తి టెండర్లు కంప్లీట్ చేయాల. ఇంతవరకు పిలిచిన వాటిని 1,480 కోట్లతో ఇప్పటిదాకా పిలిచినారు. అదే 1,480 కోట్లు. ఇది పూర్తయ్యేసరికి ఇది ఏ స్థాయికి పోతుందో తెలియదు కానీ ఇంతవరకు పిలిచిన పరిస్థితి ఇది. అంటే ఇప్పటి వరకు 7 బిల్డింగుల కోసం, అంటే 5 బిల్డింగులు సెక్రటేరియట్ పేరిట, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, 7 బిల్డింగుల పేరిట వెరసి 10,665 కోట్లు సెక్రటేరియట్ కోసం, అసెంబ్లీకి 1947 కోట్లు, హైకోర్టుకు ఇప్పటిదాకా పిలిచిన వ్యయాన్ని లెక్కేసుకుంటే మరో 1,480 కోట్లు లెక్కేసుకుంటే ఈ 7 బిల్డింగులకు ఇప్పటిదాకా 14,092 కోట్లు కేవలం 7 బిల్డింగులకు. కడపలో ఈ మధ్యకాలంలో ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇది. కడపలో పెద్ద దస్తగిరి అని ఆయన మా పార్టీకి చెందిన వ్యక్తి, మా పార్టీ కార్యకర్త, మావాడు చనిపోయింది. మా పార్టీకి చెందిన కార్యకర్త చనిపోతే మేం బాధపడతాం. అలాంటిది ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీ మీదనే బురద జల్లడం కోసం వాడుకుంటా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీగా ఈ 2 ఏళ్లుగా మేము చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాం. మేమే కాదు, ప్రజల తరపున మేము అడుగుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నారు. అయ్యా, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, మీ మేనిఫెస్టోలో 143 హామీలు ఇచ్చావు, వీటి సంగతి ఏమిటయ్యా అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రజల తరపున మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ మనిషి ఏమంటాడు? సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. అని అంటూ ఏమంటున్నాడు? 3 కానండి, 4 కానండి అంటాడు. ఇంకా మోటివేట్ చేస్తూ ఇంకా ఏమంటాడు? మీరు 3 కంటే నేను 30,000 ఇస్తానంటాడు. 4 కంటే ఇంకా 30,000 అంటాడు. 40,000 ఇస్తానంటున్నాడు. ఆ ప్రజలంతా మొత్తుకుంటా ఉన్నారు. అయ్యా, 30,000 కథ, 40,000 కథ దేవుడు ఎరుగు, 3వ సంతానం 4వ సంతానం కథ దేవుడు ఎరుగు. నువ్వు సూపర్ 6, సూపర్ 7లో ఇచ్చిన హామీలు ఏమైనాయి స్వామి? ఇంతవరకు వాటి పరిస్థితి దిక్కు తెలియడం లేదు మాకు. ఫస్ట్ వాటి గురించి ఆలోచన చేయి నువ్వు. ఆ తర్వాత నువ్వు 3వ సంతానం 4వ సంతానం గురించి నువ్వు చెప్తే దాంతో ఇంత వినడానికి అవకాశం ఉంది అని ప్రజలు ఈరోజు మొత్తుకుంటా ఉన్నారు. నిజంగా మొట్టమొదటిసారిగా నేను చూస్తా ఉన్నా, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తాడో కనీసం ఆయనన్నా పాటించాలన్నా, కనీసం ఆయన కొడుకైనా పాటించాలన్నా. ఆయన కొడుకు ఒకడే, ఆయనకు ఒకడే, కానీ బీదోళ్ళకు మాత్రం 4 కావాలా. వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వకూడదు, వాళ్ళ బతుకులు ఎప్పుడు చితికిపోయి ఉండాలా అనే ఆలోచన, దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక చంద్రబాబు తప్ప ఇంక 3వ వాడు ఎవడు ఉండడు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీగా ఎస్ఐపిబిల ద్వారా ఇప్పటి వరకు 11.47 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన 282 ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అధికారులకు, మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
పవన్ కళ్యాణ్ ఎదుగుదల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన స్పష్టం చేశారు. ఆధారాలు లేని విమర్శలు చేయడం మానుకొని వెంటనే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి. ఇది జనసేన పార్టీ తరపున గట్టి హెచ్చరిక అంటూ వార్నింగ్ ఇచ్చారు. అందరికీ నమస్తే. నేను మీ కీర్తన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ప్రొఫెసర్ అని చెప్పుకుంటూ ఒక మేధావిగా ప్యానెల్లో వచ్చి డిబేట్స్ కి హాజరవుతూ అలాగే ప్యానలిస్ట్ గా కూడా తన భావజాలని వ్యక్తపరుస్తూ మీడియా ముందర మాట్లాడుతుంటారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఆయన గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కానీ ఒకటి ఏంటంటే ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి మీకు వినిపిస్తాను, దాని తర్వాత మనం స్పందిద్దాం. చెప్పింది అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్లి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలేయాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయన అంటే చతుర్థులు వచ్చి మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు. మనకు 20 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారని. ఇది మీకెలా తెలిసిందా? మరి అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదేళ్ల మనోహర్ ముగ్గురే ఉన్నారు కదా, మీకెలా తెలిసిందంటే అడగచ్చు. ఐడీ ప్లేస్ సోర్స్ అంటే అమిత్ షానే చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, నాదేళ్ల మనోహర్ చెప్పాలి. ఈ ముగ్గురు చెప్పాలి, మనకు తెలుసు. ఇది ఎలా తెలిసింది అంటే మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్ లో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు కోర్ ఎమ్మెల్యేలందరినీ పంపించి కోర్ కమిటీని కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన అన్న నా మనోరన్న అమిత్ షా ఏం చెప్పాడు ఒకసారి చెప్పండి అని చెప్పాడు. అక్కడ నుంచి సమాచారం అందరికీ. పవన్ కళ్యాణ్ కూడా పదే అసెంబ్లీలో లడ్డు విషయంలో నేను జగన్ తప్పు పట్టడం లేదు, లడ్డు విషయంలో జగన్. సారాంశం అయితే ఇదే. నాగేశ్వరరావు గారిని సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. మీరు ఒక మేధావిగా ఉన్నారు, ఒక ప్రొఫెసర్ గా ఉన్నారు. మీరు ఇలాంటి మాటలు ఏ సోర్స్ నుంచి చెప్తున్నారో ఆధారాలు లేకుండా ప్రజలకు ఇలా చెప్తే మీ స్థాయి దిగజారిపోతుందా లేదా? అంటే మీరు వైసీపీని కొమ్ము కాయడం కోసం పవన్ కళ్యాణ్ గారిని డీఫేమ్ చేయాలని చూస్తున్నారా? అంటే ఎందుకంటే ఇప్పుడు మాలాంటి చిన్నవాళ్లమైనా కూడా ఒక మాట అంటున్నామంటే పక్కా సోర్స్ తీసుకొని ఒక ఎవిడెన్స్ తో వచ్చి మేము మాట్లాడతాం. అలాంటిది మీరు ఒక ప్రొఫెసర్ గా చెప్పుకుంటూ నేను మేధావిని అనుకుంటూ ప్యానెల్లోకి వచ్చి మిమ్మల్ని కూర్చోబెడుతున్న ఛానల్స్ కూడా ఇలా చెప్తున్నారు. ఆ కోర్ టీం మెంబర్ ఎవరు? ఆ కోర్ టీం నుంచి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నారు. సో ఎవరు మీకు చెప్పారు? దానికి ఏంటి సోర్స్? ఈరోజు నాదెళ్ల మనోహర్ గారు చెప్తున్నారు క్లియర్ గా అలాంటిది ఎక్కడా జరగలేదు, ముందు ఆయన విత్డ్రా చేసుకోవాలి, ఆయన వర్డ్స్ అంటున్నారు. ఇప్పుడు మీ జవాబు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏ స్వార్థము ఆశించకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నారని ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల మీద, ఆయన ఇన్కమ్ సోర్స్, ఎస్పెషల్లీ ఇన్కమ్ సోర్స్ మీద దెబ్బతీసే ప్రయత్నం చేశారు. రాజకీయంగా ఆయన బయట రాకుండా ఉండడానికి చూసుకున్నాడు. బయట వస్తే కూడా ప్రజల్ని కలవనీయకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇలా మీరు ఇన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్ గా ఫైట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా మీరు తీస్తే మా అందరికీ